నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు విశ్వమణి బాబు గారు ఉన్నారు. ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? సూపర్, నాకేమే అన్ని ఉన్నాయి, నేను హ్యాపీ. మణిబాబు గారు అంటే దాదాపుగా అందరూ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటారు. Yes. సో వాళ్ళ జీవితం మారాలంటే వాళ్ళు ఎలాంటివి చేయాలి, ఎలాంటివి చేస్తే బాగుంటుంది? అంటే జీవితాన్ని మార్చుకోవాలనుకున్నప్పుడే మారుతుందండి. అది మారడానికి రెడీ అయిపోతుంది. నువ్వు అనుకున్నావు, ఈ సబ్జెక్ట్ చెప్తున్నది, నిన్ను నువ్వు నమ్ము, నీకేం కావాలో బలంగా అనుకో, అంటే ఊహించుకో, పొందబడతావు అని చెప్తున్నది. ఇంతే అండి లా అట్రాక్షన్. నిన్ను మాత్రం నమ్మని, నీకేం కావాలో ఊహించుకోమన్నది. అంటే అనుకో, నీకేం కావాలని. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మధ్యాహ్నం నేను బిర్యానీ తినాలి అనుకుంటే తింటారా లేదు? అనుకుంటే ఇప్పుడు ఇంటి దగ్గర సండే అనుకోండి, అబ్బా లీవ్ అనుకోండి, మీరు ఇంట్లో ఉన్నారు, ఈరోజు మటన్ చుక్క లేకపోతే మటన్ ఫ్రై తినాలి అనుకున్నారనుకో, ఎలాగైనా తింటారు మీరు. అంటే తెప్పించి అమ్మ దగ్గర చేయించడమో, లేక మీరే తెప్పించి మీ నాన్న దగ్గర తెప్పించి మీరే ఫ్రై చేయడమో, ఏదో ఒకటి చేసి తినాలనుకున్నారు. అదేవిధంగా గమ్మని కూర్చోండి, ఏమనుకోకుండా లంచ్ కూడా కొంచెం చేశారు. మీరు ఏమనుకోలేదు కాబట్టి అక్కడ కూర్చొని పెట్టేసి ఉంటుంది. ఇప్పుడు ఈరోజు ఖాళీగా ఉన్నాము, సినిమాకి పోతే గుంటూరు కార రిలీజ్ చేయడానికి మనం పోతే బాగుండు చూద్దాం అనుకుంటే ఆ టయానికి రెడీ అయిపోతుంది. మైండ్ చెప్పేసింది కదా, అనుకున్నావు కదా, రెడీ అయిపోయి ఆ 2 గంటల సినిమా అంటే 1 గంటకంతా రెడీ అయిపోయి బయలుదేరేస్తావు. నువ్వు అనుకుంటేనే కదా పోయినావు, అనుకోకుండా పోలేదు కదా. నువ్వు అనుకున్నావు, జీవితాన్ని మార్చుకోవాలి అనుకున్నవాడు ఎవరైనా సరే మీ మైండ్ని అలాగనే పాజిటివ్ పెట్టుకోవాలి. అంటే ఇవ్వగలిగే గుణం అని చెప్పాను ఆల్రెడీ, అది కావాలి మానవుడికి. మార్చుకోవాలనుకున్న వాడికి ఇవ్వగలిగే శక్తి ఒకటి ఏర్పడాలి. అంటే మీ దగ్గర ఉన్నప్పుడు అప్పుడప్పుడు ₹1 ₹2 ఖర్చు పెట్టండి అన్నాను. మీ చేతిలో ఉన్న దాంట్లో కొంత ఖర్చు పెట్టండి అని. అంటే ఇతరులకి, కష్టాలు ఉన్నవాళ్ళు, బాధలో ఉన్న వాళ్ళకి ఇలా దానం చేయండి, ఒక గోసేవ చేయండి, గోవులకు కూడా పెట్టండి. అప్పుడు ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని కూడా పొందుతారు. చాలా మంది అడిగారు, ఈ సబ్జెక్ట్లో డబ్బు ఉందా, ఈ లాపట్రాషన్లో దేవుడు ఉన్నారా లేదంటే వాళ్ళకి తెలియదు. డబ్బు అనే కాగితం ఎవరండి? డబ్బు ఎవరిది? లక్ష్మి కదండి, దేవతే కదా, దేవుడే కదా. అన్ని కాగితాలు చిరిగినా డస్ట్బిన్లోకి వెళ్తాయి, అంటే ఒక పడేస్తాం. ఈ డబ్బు అనే కాగితం చిరిగితే పడేస్తారా? ఎందుకు అక్క పెట్టుకుంటారు కూడా, ఎందుకు? విలువ ఉంది కదా దానికి. డబ్బు అండి, అది పడేయము. చిరికి ముక్కలైనా కూడా అతికి పెట్టైనా, బ్యాంక్ దగ్గరికి పోయినైనా, సార్ అబద్ధాలు మీ చేతిలో చిరిగిపోయినా కూడా, మా కొడుకు దించేసినాడు సార్, మా అన్న కొడుకు దించేసినాడు సార్, అబద్ధాలు చెప్పైనా చూడండి సార్ అని మార్చుకునేదానికి ట్రై చేస్తారు. అంటే దాని విలువ, అటువంటి విలువ ఉన్నప్పుడు నువ్వు ఇవ్వగలిగే గుణాన్ని నేర్చుకోవాలి. అదేవిధంగా తేగలిగే గుణాన్ని కూడా నేర్చుకోవాలి. ఇవ్వడమానికే నేర్చుకోకూడదు. మళ్ళీ జీవితాన్ని మార్చుకోవాలనుకున్న వాళ్ళు నువ్వు ₹1 ఇస్తే ₹10 తెచ్చుకునే విలువని ఆలోచించాలి. అంటే మైండ్కి ట్రైనింగ్ అవ్వాలి. అంటే తేవడం అంటే ఏంటంటే, నువ్వు ఇచ్చినావు అనుకో, అది వేలరెట్లు నీ ఇంటికి వస్తుంది. అది ఎలా అనేది, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఖాళీగా వెళ్ళము. ఒక ఫ్రెండ్షిప్ ఇంటికి వెళ్తావు, ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకోండి, మీ ఫ్రెండ్ లేక మ్యారేజ్ లేక ఫ్రెండ్ అన్న చూడాలి అనుకున్నారు మీరు, ఈరోజు లీవ్ కదా, మన ఫ్రెండ్ ఇంటికి వెళ్తాం అనేసి ఊపించుకొని డ్రెస్ బాగా అందంగా తయారైపోయి ఎలా ఉన్నారంటే, ఏదో ఒక మాదిరి కొన్నాను సార్ అని మాటగా నానబడతారు. ఇంక మీద నా ముందర అనకూడదు, సూపర్ కొన్నానని చెప్పాలి. అంటే అందంగా తయారయ్యేసి ఫ్రెండ్ ఇంటికి గమ్మని ఊపించుకొని వెళ్తావు, ఏమి తీసుకోవు. ఫ్రెండే కదా అనుకున్నావు, తప్పు అక్కడ. ఫ్రెండ్ ఇంటికి పోయినా కానీ, ఫ్రెండ్ చూడాలన్నా కానీ, కనీసం నీ వల్ల అయింది ఏదో ఒకటి తీసుకోలేదు. నీకేమి తోయినప్పుడు ఒక చాక్లెట్ అని తీసుకుని. ఈ రోజుల్లో 500కి తక్కువ లేనివాడే, లేబర్ కూడా 500 పైబడిన వాడే. అందరూ ₹1000 అంటున్నారు, చిన్న పని చెప్తే కూడా 1000 అంటున్నారు. ₹1 దొరుకుతుంది కదా, మన చేతిలో ఉంది కదా. ఇప్పుడు ఒక చాక్లెట్ అని తీసేసుకొని పోయి ఇచ్చేయి, ఇలా తీసుకో. ఏమే కొత్తగా ఇస్తున్నావు అంటే, ఏమో నీకు ఇవ్వాలనిపించింది, మళ్ళీ దిద్దు కొడతా, ఎంత ఏమో నీకు ఇవ్వాలనిపించింది, తెచ్చానే అంత తీసుకో తినే అనేసి ఇచ్చేయి. అంటే ఇవ్వడం, నువ్వు ₹1 ఖర్చు పెడితే అది ₹100 వరకు వస్తుంది. అదేవిధంగా ఇంటికి ఖాళీగా రాకూడదు. మళ్ళీ ఇస్తావు కదా, ఇంటికి ఎక్కడికి పోయినా ఖాళీ చేతులతో ఊపించుకొని రాకూడదు, ఖాళీగా రాకూడదు. ఏదో ఒకటి తీసుకొని రావాలి ఇంటికి. ఏది తోయినప్పుడు నువ్వు ఒక చాక్లెట్ తీసుకొని రా. ₹1 ఆల్రెడీ ఉంది. ఇప్పుడు ఇంటికి అబ్బా ₹100 ఆడ ఖర్చు పెడతా పోరబ్బా అనుకున్నావు అనుకో, సరే ₹1 ఇచ్చి ఒక చాక్లెట్ అని తీసుకో, పెద్దవాడు ఇంట్లో పళ్ళ మీద పెట్టు. ఇంట్లో వాళ్ళని తింటారు, లేక నువ్వు అయినా కూడా ఒక రోజుకే తింటావు దాన్ని. అంటే ఇవ్వడం తేవడం ట్రైన్ అవుతుంది మైండ్కి, బాగా ట్రైనింగ్ పట్టుకుంటుంది. నువ్వు ₹1 ఇస్తే ₹100 వరకు వచ్చే కెపాసిటీ ఏర్పరచుకుంటుంది. అంటే ఇవ్వగలిగే గుణం ఉన్న వాళ్ళని విశ్వశక్తి టచ్ అవుతుంది అని చెప్తున్నాను, వాళ్ళు గుర్తిస్తుంది అని చెప్తున్నాను. నువ్వు ఇస్తూ ఉన్నప్పుడు ఇక్కడ దీని రూల్ ఏం తెలిసినా, మన ధనం ఒకటి లాగుతున్నది అంటే వాడిని ధనవంతులు చేసి వాడకుండా 10 మందిని కాపాడడానికి వాడిని ధనవంతులు చేస్తున్నది. వాడికి ఎంత ఇచ్చినా వాడు మిగతా ఉన్నాడంటే పక్కన పారేస్తుంది. వాడు మరి తీసుకోదు, వాడికి ఇవ్వదు. వాడికి వచ్చిన దాంట్లో కొంత ఇతరులకు సేవ చేయడు. అదే చెప్పాను, దాన ధర్మాలు ఎలా చేయాలి, ఆ విధంగా చేయాలి. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మైండ్ ప్రతిరోజు పాజిటివ్ అనేది ఏర్పరచుకునేస్తుంది.
అలవాట్లు మారుతా వచ్చేస్తుంది, మన జీవితం మారడానికి అన్ని అవకాశాలు ఆటోమేటిక్గా నువ్వు ఎతకాల్సిన అవసరం లేదండి. ఓకే. నువ్వు ఎతకాల్సిన అవసరమే లేదండి. అందరూ డబ్బు కోసం ఇప్పుడు చూడండి, మీ ఇంటి పక్కన కూడా చూడండి, నిద్ర లేచిందే తడా పొడా అని సౌండ్ లేస్తావు, ఏదో క్యారియర్ కట్టావు, అది పట్టావు, ఇది పట్టావు అని దూకుడు. ఆ టైం అయిపోయింది, పోవాలి, పరిగెస్తున్నారు. ఎక్కడికే? డబ్బు సంపాదించేదానికి పరుగులు. డబ్బు కోసం పరిగెత్తాల్సిన అవసరమే లేదు. నీ మైండ్ని కరెక్ట్గా వాడినామంటే డబ్బే నీ దగ్గరికి పరిగిస్తాడు, డబ్బే నీ దగ్గరికి వస్తుందండి. అందుకే చెప్పాను, నా ఫీడ్బ్యాక్లు చూడండి, దీనికి ఆన్సర్ మీ దగ్గర ఉంది. ప్రతిదీ మీ సెల్లులో ఉన్నాయి. విశ్వమణి అని టైప్ చేస్తే ప్రతి వీడియో బడబడ వస్తుంది. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, కర్నూలు, తిరుపతి, అనంతపురం, బెంగళూరు అన్ని సిటీల్లో నా క్లాసులు జరుగుతున్నాయి కదా. ఆ ఫీడ్బ్యాక్లు ఏమున్నాయి చూడండి. వాళ్ళు ఏం చెప్తున్నారు? డబ్బు కోసం పరిగెడుతున్నాం ఎన్నాళ్ళు. ఇప్పుడు రోజుకి నాకు మన బెంగళూరులో ఒక అతను అంటున్నాడండి, ఫీడ్బ్యాక్ వచ్చేసింది, రిలీజ్ కూడా అయిపోయింది, కొత్త ఉంది. అంతకుముందు నా కష్టాలు ఎలా ఉండేది, నేను నా జీవితాన్ని ఎలాగైనా మార్చుకోవాలనుకున్నాను. ఎప్పుడు నాకు ఈ మణిబాబు వీడియోలు తగిలినాయి, చూస్తే బాగుంది అనేసి ఒకసారి వచ్చి కలిసాను, మళ్ళీ రెండోసారి వచ్చాను. ఇప్పుడు రోజుకి 10,000 ఎట్లా వస్తున్నది నాకే తెలియదు, ఆటోమేటిక్ 10,000 జోబులకి వచ్చేస్తుంది. రోజుకి 10,000 అండి. ఓకే. అప్పుడు ఒక నెలకు ఎంత అయింది? 3 లక్షలే కదా. 3 లక్షలు. ఇంజనీర్ కన్నా పెద్దవాడు కదా వాడు. అవును. కాంట్రాక్టర్ వర్క్ కన్నా పెద్దవాడు కదా వాడు. వాడికి ఎలా వస్తున్నది అంటే వాడికే తెలియదు అంట. కానీ 10,000 మాత్రం అసాంటికి వస్తున్నది. చూడ ఫీడ్బ్యాక్. సూపర్. జీవితాన్ని మార్చుకోవాలనుకున్నప్పుడు ఈ అలవాట్లు కనుక ఇలా మార్చుకున్నావంటే నీ జీవితం మారాలన్నప్పుడు నువ్వు కూడా మారాలి. అందరూ కొంచెంమంది నిలబడి మాట్లాడుతుంటారు, నీ ఇంటి పక్కన కానీ ఎక్కడ పర్యాలు కానీ ఈ ప్రపంచం మారుతురా, వాడు మారడు, వీడు మారడు, వాడు మాట్లాడుతున్నాడు, మాట్లాడేవాడు మాత్రం దరిద్రుడే, వాడు మారడు. ఇతరుల గురించి మాత్రం చెప్తూ ఉంటాడు. నువ్వు మారు, నీ కుటుంబం మారుతుంది, ఇతరులు మారుతారు, రాష్ట్రం మారిందంటే ప్రపంచం మారిపోతుంది. ఒక ఊరు మారితే ఏమవుతుంది? మండలం మారుతుంది, మండలం మారితే డిస్టిక్ మారుతుంది, డిస్టిక్ మారితే స్టేట్లు మారుతాయి. ప్రతి మానవుడు మారితే ప్రపంచం మారిపోయినట్టు కదండి. మనం మారితే గవర్నమెంట్ సరిలేదు, ఈ గవర్నమెంట్ సరిలేదు, ఆ గవర్నమెంట్ సరిలేదు, తోసేదంతా మనమే, చేసేదంతా మనమే, గవర్నమెంట్ తక్కువ చేసేది మనం. తప్పండి ఇది. మనం మారితే అన్నీ మారిపోతాయి. నువ్వు మారు, నీ జీవితం మారుతుంది. తర్వాత ఆటోమేటిక్ ఎందుకు చూసి పక్కన వాడు మారుతాడు. ఒకప్పుడు ఏమీ లేని వాడు ఈరోజు ఇలా ఉన్నాడు అంటే వాడు మారినాడు కాబట్టి అలా వచ్చినాడు, మనం కూడా మారుతాం అని వస్తాయి. కాబట్టి జీవితాన్ని మార్చుకునే విధానం ఇలా అనమాట. ఇలాగానే మార్చుకున్నారంటే మీకు ఆటోమేటిక్గా ఇవ్వగలిగే గుణము, త్యాగలిగే గుణం ఏర్పడిపోతుంది. ఆటోమేటిక్గా డబ్బు అనేది మీ దగ్గరికి వస్తే జీవితమే మారిపోతుంది. చాలా సింపుల్ అండి. దీనికి కష్టపడాల్సిన అవసరం లేదు. కష్టపడితే ఏమొస్తుంది? కష్టం వస్తుంది, అంతే. సులభం. మన సబ్జెక్ట్ ఏం చెప్తుంది? సులభం. ఏడిస్తే ఏమొస్తుందండి? ఏడుపు వస్తుందండి. ఏడ్చుకోతే ఇంకా వస్తుంది, దుఃఖం పెరుకుని వస్తుంది. అది నవ్వి చూడు, ఇంకా నవ్వు వస్తుంది. ఈ రెండిట్లేదు కావాలి నీకు? నవ్వు కావాలి, ఆనందమైన జీవితం నవ్వుతూ కావాలి. కాబట్టి మనకెందుకు ఎంత? ఇలా మార్చుకోండి, ఇలా ఉండండి. ఓకేనా? ఈ రోజు అఫర్మేషన్. నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా నా అలవాట్లు, నా ఆలోచనలు మార్చుకొని నా జీవితాన్ని మార్చుకొని నేను అద్భుత జీవితాన్ని అనుభవిస్తున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మనీ.